సిగ్గు సిగ్గు పులివెందుల లారీ ఫైన్ పై సిగ్గు మాజీ సీఎం ఊరిలో అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ప్రతి ఏడాది కావచ్చు, ప్రతి 5 ఏళ్ల కోసరి కావచ్చు, అసలు పులివెందులో జరుగుతున్న తతంగం కావచ్చు, ఏది లారీల విషయంలో గేట్లు రాబట్టే విషయంలో అరటి లారీలు అయితే ఇంకా దారుణంగా ఉంటుంది, చెప్పుకోలేని పరిస్థితి. ఇది ఇంత దారుణంగా తయారవడానికి కారణం మున్సిపల్ అధికారులు, అటు తర్వాత లోకల్ నాయకులు తెలియదు కానీ గత 5 ఏళ్లుగా ఇదే తతంగం జరుగుతూ ఉంది. ఆ గేట్లు రాబట్టే విషయంలో లారీలు కానీ, అరటి లోళ్ళ లారీల విషయంలో కానీ అధిక గేటును రాబడుతూ ఉన్నారు అని ఈ కాంట్రాక్టర్లు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో, అసలు లోకల్ బాడీ ఏం చేస్తుందో, సంబంధిత నాయకులు పులివెందులకు సంబంధించిన నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మొత్తానికి అయితే ఎక్కడి నుంచో వచ్చారు, మదనపల్లి నుంచి వచ్చారు, ఆ తర్వాత ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఎవరు? లారీ ఓనర్ల అసోసియేషన్ మొత్తం అంతా ఏకం అయ్యారు. ఏకం అయ్యి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదేంది మా మీద దౌర్జన్యం, ఇదేంది అధిక గేట్లు వసూలు చేయడం, ఇది పద్ధతి కాదు అని లారీ ఓనర్ల అసోసియేషన్స్, అటు తర్వాత క్లీనర్లు, అటు తర్వాత అందరూ కూడా ఏకం అయ్యారు. అంతే అంత ఆక్రోశం లారీ డ్రైవర్లలో కలిగిందని అర్థం. దీనికి సంబంధించి ఓవర్ యాక్షన్ చేస్తున్నది ఆ సంబంధిత కాంట్రాక్టర్ అనుకోవచ్చా? ఆ కాంట్రాక్టర్ ఏ విధమైన ఎక్కువ గేట్ వసూలు చేస్తున్నాడో అర్థం అవుతూ ఉంది. అందులో భాగంగా ఈ తతంగం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పోలీస్ స్టేషన్ వరకు కూడా లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఆ తర్వాత క్లీనర్స్ అందరూ వెళ్ళారు, ఏదో కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయం నా రామరాజ్యం ఛానల్కు తెలిసింది. వెంటనే దీనికి సంబంధించి పై అధికారి ఎవరు? మున్సిపల్ కమిషనర్ రాముడే కదా. రాముని నేను అడిగా, సార్ ఏంటి సార్ ఈ తతంగం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, అధిక వసూళ్లు లారీ ఓనర్లతో ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని నేను మాట్లాడితే రాముడు కూడా అదే మున్సిపల్ కమిషనర్ కూడా సమాధానం ఇచ్చాడు. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 5 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది, కొత్త విషయం కాదు. అయినా మేము కంప్లైంట్ ఇచ్చాం, ఆ కాంట్రాక్టర్ పై అధిక వసూళ్లు చేసే వారిపై చర్యలు తీసుకోండి అని మేము కూడా పోరాటం చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ రాముడు నా రామరాజ్యం ఛానల్కు వివరించాడు. అంటే ఇక్కడ మాజీ సీఎం ఊర్లో లారీ ఓనర్లు కావచ్చు, అరటి లారీ ఓనర్లు కావచ్చు, గేట్ విషయంలో అరాచకం జరుగుతున్నట్లే కదా అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ తేరంగుల కృష్ణయ్య. నమస్తే.